కల్కి ప్రమోషన్స్ కోసం బుజ్జిని పాన్ ఇండియా లెవెల్లో చూపించడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. కల్కిలో ప్రభాస్ పాత్రతో పాటు బుజ్జి కూడా చాలా కీలకంగా ఉండనుంది. అందుకే భారతదేశంలోని కొన్ని నగరాల్లో బుజ్జిని తీసుకెళ్లబోతున్నారు. అంతేకాదు బుజ్జితో సెల్ఫీలు తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించుకున్నారు. త్వరలోనే బుజ్జి ప్రమోషనల్ షెడ్యూల్ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ ఎవరు అన్న విషయంలో క్లారిటీ రావడం లేదు. వాస్తవానికైతే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాను కల్కిలో గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నట్టుగా ఈ మధ్య చెప్పుకొచ్చారు కమల్. దీంతో కల్కి అసలు విలన్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. అయితే కమల్ పాత్ర గెస్ట్ రోల్ అయినప్పటికీ మెయిన్ విలన్ గా క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. కానీ హీరోయిన్ దీపికా పదుకొనె మాత్రం నెగటివ్ షేడ్స్ కలిగిన పాత్రతో కనిపించనుందనే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీపికా పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందంట. ఆడియన్స్ కి ఈ సీక్వెన్స్ సూపర్ ట్విస్ట్ ఇస్తుందని అంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే జూన్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే కల్కి కథపై ఓ క్లారిటీ రావాలంటే ట్రైలర్ రిలీజ్ వరకు ఆగాల్సిందే. జూన్ 1st వీక్ లో కల్కి ట్రైలర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ కట్ చేసే పనిలో ఉన్నాడంట నాగ్ అశ్విన్. ఏదేమైనా కల్కిపై మాత్రం భారీ అంచనాలున్నాయి.